హలో అందరికీ వెల్కమ్ టు టూటూస్ వ్లాగ్స్. ఈ హెయిర్ జర్నీ వీడియో చెప్పండి సిస్టర్ అన్నారు. సో డెఫినెట్గా ఫైనల్లీ ఈ వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. సో హెయిర్ జర్నీ వీడియో అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా హెయిర్ ఎలా గ్రో చేసుకున్నాను అనే కదా. నేను ఎలాంటి కేర్ తీసుకుంటే నాకు ఇంత హెయిర్ వాల్యూమ్ వచ్చిందో కూడా చెప్తాను నేను మీకు. సో డెఫినెట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వీడియో చూసేసేయండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం షార్ట్ హెయిర్ అండి. షార్ట్ హెయిర్ అంటే మరీ చిన్న పిలకలు వేసుకునేంత హెయిరే, పెద్ద హెయిర్ మరీ లావుగా థిక్గా ఉన్న హెయిర్ అయితే కాదు. సో నాకు ఎప్పుడు ఎలా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిందో చెప్తాను. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ ఏంటి అంటే స్కూల్ డేస్కి వెళ్ళే అప్పటి నుంచి అయినా ఈ రోజు వరకు అయినా కానీ ఏ రోజు నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేయకుండా లేనమాట. ఖచ్చితంగా నేను వీక్లీ 2 times హెయిర్ వాష్ చేస్తాను. సో మిగతా 6 days 5 days మొత్తం హెయిర్కి ఖచ్చితంగా ఆయిల్ ఉంటుంది. సో ఇదొకటి క్లియర్ అయిపోయింది ఈ డౌట్. సో ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు, స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, సో ఇవాళ హెయిర్ వాష్ చేయాలి అనుకున్నప్పుడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు నేను ఇలా హెయిర్ డ్రైగా ఉంచుకోను. సో ఆ విషయం ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు. సో అంటే హెయిర్ ఆయిల్ వల్లనే హెయిర్ పెరుగుతుంది అక్క అనేసి అంటే ఎస్ అవును నిజమే. హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంటే అందరికీ. సో హెయిర్ వాష్ ఎందుకు చేస్తున్నారు మరి హెయిర్ ఆయిల్ చేసుకున్నప్పుడు? హెయిర్ ఆయిల్ కూడా దీనికి అవసరమే మనకి. ఇది పెరగాలన్నా, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, థిక్గా ఉండాలి. సో దీనికి ఒక తిండి పెట్టాలన్నా కూడా కొంచెం హెయిర్ ఆయిల్ మెయింటైన్ చేయాలన్నమాట. అది మీరు ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినా, హోమ్ రెమెడీస్లో యూజ్ చేసినా, బయట నుంచి ఆయిల్ అయినా కూడా ఏదైనా పర్లేదు, కానీ డెఫినెట్గా ఒక హెయిర్ ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఈ పొల్యూషన్కి ఆయిల్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళడానికైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు, అది వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ ఇష్టం, సో వాళ్ళ సేఫ్టీ అది. సో నార్మల్గా అయితే నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే అప్పటి నుంచి ఆయిల్ పెట్టుకునేదాన్ని, నిండా ఆయిల్ పెట్టుకునేదాన్ని. అసలు నా జుట్టు ఇంత ఉంటే నేను ఇంత ఆయిల్ పెట్టేదాన్ని అప్పుడు తెలియక. సో తెలిసిన తర్వాత నుంచి అయినా, తెలియక ముందు నుంచి అయినా కూడా మా అమ్మ వాళ్ళైనా కానీ నేనైనా కానీ ఇంకొకటి ఏంటంటే నా జడ ఎవరికి ఇచ్చి వేయించుకునేదాన్ని అస్సలు కాదు. సో నా జడ నేనే వేసుకోవాలి, అది చిన్నగున్నా పెద్దగున్నా చాలా మెయింటైన్ చేసేదాన్ని అన్నమాట. సో ఫస్ట్ నాకు హెయిర్ గ్రోత్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంత లెంత్ ఉండే, ఇంత లెంత్ ఉండే. నేను స్కూల్లో ఉన్నప్పుడు అంత లెంత్ ఉండే. అప్పుడు హెయిర్ ఫాల్ ఏం లేదు. సో అదే గ్రోత్ అయ్యే స్టేజ్ అనమాట. నేను స్కూల్కి వెళ్ళేప్పుడు కూడా మంచిగా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేది మా అమ్మ అయినా, లేదంటే నేనైనా అప్లై చేసుకునేదాన్ని. సో అలా స్కూల్ డేస్లో అయిపోయింది. నేను ఇంటర్కి వచ్చిన తర్వాత నాకు చాలా హెయిర్ గ్రోత్ అప్పుడు స్టార్ట్ అయిందనమాట. అప్పుడు కూడా నేను కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఏంటి అంటే నార్మల్గా హెయిర్ మంచిగా క్లిప్ పెట్టుకొని పోనీటెల్ వేసుకొని అంతే కదా, అప్పుడు తెలియని ఏజ్లో అలానే చేస్తాము. సో నూనె పెట్టుకొని ఏం తెలియదు అన్న ఫీల్లో ఉంటాం. అయినా కూడా నేను ఆయిల్ ప్రిఫేర్ చేసేదాన్ని, ఆయిల్ పెట్టుకునేదాన్ని. ఎందుకో మరి నాకు అదొక అలవాటు అయిపోయింది ఆయిల్ పెట్టుకోవడం. నేను పెట్టుకున్నట్టు మీ అందరూ పెట్టుకోండి నిండా అని చెప్పడంలే. సో జర్నీ వీడియో అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సో నేను ఇంటర్కి వచ్చినప్పుడు అండ్ అలానే డిగ్రీకి వచ్చినప్పుడు కూడా నా హెయిర్ లెంత్ ఇంత వచ్చేసింది, ఇంత పొడవు అయింది, ఇంత పొడవు ఇంత అయింది, ఇంకా కింద ఉంది అది చూపించడంలో ఎంత ఉందన్నమాట. సో అలా వాల్యూమ్ అయితే వచ్చేసింది అనమాట. సో తర్వాత ఇంకా పెద్దగానే హెయిర్ జుట్టు ఇంత అయిపోయింది. ఇంకా దాన్ని హెన్నా అయితే ఎప్పుడు మిస్ చేసేదాన్ని కాదు. 2 monthsకి కానీ 3 monthsకి కానీ పెట్టుకునేదాన్ని నేను. సో హెన్నా అయితే అసలు మిస్ చేసేదాన్ని కాదు. అండ్ నార్మల్గా న్యాచురల్ హెన్నా రంగోలీ ఇది దొరుకుతుంది కదా, నేను ఇప్పటివరకు కూడా అదే యూజ్ చేస్తున్నా. సో అలా అనమాట. అండ్ ఫస్ట్ నేను హెయిర్ ఆయిలింగ్ అండ్ నేను ఫ్రైడే రోజు నాకు హెయిర్ వాష్ చేసే అలవాటు ఉందండి. సో అప్పుడు హెయిర్ వాష్ చేసేదాన్ని. అండ్ మళ్ళీ సండే మేము చర్చ్కి వెళ్తాం కాబట్టి అప్పుడు కూడా. సో సెకండ్ టైం అయితే మోస్ట్లీ నేను షాంపూ పెట్టను. ఫ్రైడే హెయిర్ వాష్ చేసిన తర్వాత సాటర్డే ఎక్కువగా డ్రై అనిపించింది అనుకోండి, ఆ నైట్ అయినా హెయిర్ వాష్ చేసే ముందైనా లైట్గా ఇలా స్కాల్ప్ మాడ కనిపిస్తుంది కదా, దీనికి ఆయిల్ ఇలా పెట్టుకునేదాన్ని అనమాట. సో అలా సో హెయిర్ గ్రోత్ ఇలా పెరిగిపోయింది. స్కూల్లో కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత, ఈ రోజు మ్యారేజ్ అయిపోయి బేబీ ఉన్న తర్వాత కూడా ఇంతే స్ట్రాంగ్గా. అంటే బేబీ పుట్టిన తర్వాత చాలా మందికి చాలా ఎఫెక్ట్ హెయిర్ మీద పడుతుంది. ఆ స్ట్రెస్, ఆ డిప్రెషన్ వల్ల చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో చాలా డ్రైనెస్ కూడా వస్తుంది అనమాట. సో అలానే నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అప్పుడున్నంత ఏమంటారు వాల్యూమ్ అయితే బేబీ పుట్టిన తర్వాత ఎవరికైనా అంతే. సో నాకు కూడా అలానే తగ్గిందనమాట. నాకు అనిపిస్తుంది నేను రెగ్యులర్గా హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం వల్ల అండ్ షాంపూస్ కూడా ఎక్కువ, అంటే షాంపూ కూడా నేను వాటర్లో మిక్స్ చేసి పెట్టుకునేదాన్ని అప్పటి నుంచి అయినా కానీ ఈ రోజు వరకు కూడా. షాంపూ తెలిసినప్పటి నుంచి షాంపూ అంటే నాకు అంటే ఇట్లా ఏం చెప్తారు అంటే నాకు నార్మల్గా హెయిర్ వాష్ ఇలా చేసుకోవాలి అని తెలిసినప్పటి నుంచి కూడా నేను వాటర్లో మిక్స్ చేసి అలా షాంపూ యూజ్ చేసేదాన్ని. సో అప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు అయినా కూడా సో షాంపూ నేను అలానే యూజ్ చేస్తున్నాను. షాంపూ ఎప్పుడు కూడా ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. డైరెక్ట్ స్కాల్ప్కి అస్సలు మంచిది కాదు హెయిర్కి అసలు అలా షాంపూ పెట్టడం. సో వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి.
వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలని నాకు మా అమ్మ చెప్పేది. సో అలా 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 ఈ రోజు వరకు హెయిర్ని ఇలా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. నేను యూజ్ చేసేది కూడా మోస్ట్లీ హోమ్ మేడ్, అంటే మన కిచెన్లో దొరికేవి. అదే ఇంకా హైబిస్కట్స్, కర్రీ లిప్స్ ఇవే ఉంటాయి కదా, నేను వీటితోనే ఏదైనా ప్రిపేర్ చేసుకొని నేను హెయిర్ మాస్క్ చేసుకోవడం కానీ, హెయిర్ ఆయిల్ చేసుకోవడం కానీ, హెయిర్ స్ప్రే చేసుకోవడం కానీ అవన్నీ నేను ఇంకా ఇంట్లోనే చేసుకుంటా. బయట నుంచి స్ప్రేలు తెచ్చుకోవడం అలాంటివి ఏం చేయను. ఇంకా టైట్గా మూడేసినట్టు అలా టైట్గా మూడేసి మడత పెట్టడం అలా చేయకండి. హెయిర్ ఫోల్డ్ చేసి పెట్టుకోండి హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు. కాకపోతే బాగా గట్టిగా గుంజుతారు కదా, దానివల్ల బ్రేకేజెస్ చాలా అవుతాయి, హెయిర్ బ్రేకేజ్ చాలా అవుతుంది. సో నా ప్రెగ్నెన్సీలో కూడా నాకు కొంచెం తూకోవడం ఇబ్బంది అవ్వడం వల్ల నేను కూడా నా ఇష్టం ఉన్నట్టు చేసుకున్నా. సో అలాంటి మిస్టేక్ మీరు ఎప్పుడు చేయకండి మీరు. అండ్ దాని తర్వాత ఆయిల్ కూడా హెవీగా మరీ ఇలా కారిపోయేటట్టు అప్లై చేసుకోకండి. మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీకు ఎంత పడుతుంది ఆయిల్ అనేసి అలా అప్లై చేసుకోండి, సరిపోతుంది. సో హెయిర్ వాష్ కూడా ఊరికే హెయిర్ వాష్ చేయకండి. సో ఒక టైం అనేది పెట్టుకోండి, ఒక లిమిట్ అనేది పెట్టుకోండి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి, సరిపోతుంది. అండ్ ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ చాలా మందికి వర్క్ అవుతాయి. హోమ్ మేడ్ రెమెడీస్ యూజ్ చేసే వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదండి. హోమ్ మేడ్ రెమెడీస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ కండిషనర్ బాగుంటుంది, ఆ షాంపూ బాగుంటుంది, ఆ సీరం బాగుంటుందంట, ఇప్పుడు కొత్తగా ఈ షాంపూ వచ్చింది, ఈ ఆయిల్ వచ్చింది, అండ్ ఈ స్ప్రేస్ వచ్చినాయి అంటే అవన్నీ అంటే వీటి వల్ల మన హెయిర్లో ఉన్న న్యాచురల్ ఆయిల్ అనేది పోతుంది. సో అదొకటి గమనించండి. మీరు ఏదైనా యూజ్ చేసేటప్పుడు దాని కండిషనర్ ఏం యూజ్ చేసినా దాని రివ్యూస్ చూడండి, దానికి ఎలాంటి రేటింగ్ ఉంది చూడండి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ చూడండి. అన్నిటికన్నా ముందు మీ స్కిన్కి మీ హెయిర్కి సెట్ అవుతుందా, ఎందుకంటే హెయిర్కి యూజ్ చేసే దాన్ని బట్టి కూడా స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది, అది గమనించండి ఫస్ట్ యూజ్ చేసే ముందు. చాలా మందికి హెన్నాస్ పడవు అనమాట. హెన్నాస్లో కూడా కొన్ని హెన్నాస్లో కెమికల్స్ కలుపుతారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఏది ప్రిఫర్ చేయాలన్నా రివ్యూస్, దాని బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటి, గుడ్ ఎఫెక్ట్ ఏంటి అన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ మీకు లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది పెట్టడానికి చాలా మంది ఇష్టపడరు, అలా ఉండడమే బెటర్. సో నాకు ఈ హెయిర్ మాస్క్ పడింది, ఈ కండిషనర్ పడింది అనగానే మీరు వాళ్ళకి పడింది మనకి ఎందుకు పడదు అనేసి అనుకోకండి. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి కూడా మీరు ఆలోచించండి. సో వాళ్ళు యూజ్ చేశారు కదా మాకు పడుతుంది అని అనుకోకండి. ఈ కొత్తగా ఈ షాంపూ ఇంట్రడ్యూస్ అయింది కదా అది యూజ్ చేస్తా అలాంటివి చేయకండి. మీ హెయిర్ని మీకు పడుతుందా లేదా అని మీరు టెస్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. సో నా లాంగ్ హెయిర్ జర్నీ అయితే ఇదే అండి. సో చిన్నప్పుడు స్కూల్ డేస్ వరకు అంత పెద్ద లాంగ్ హెయిర్ ఏం కాదు. నేను ఇంటర్కి ఆ టైంకి వచ్చిన తర్వాత నాకు లాంగ్ హెయిర్ అనేది గ్రోత్ అయ్యింది. సో అండ్ ఎస్పెషల్లీ మీరు హెయిర్ ఆయిలింగ్ షాంపూస్ ఇవే కాదు, అండ్ మన ఫుడ్ ఇంటేక్ కూడా చాలా బాగుండాలి. సో మంచి ప్రోటీన్, మంచి ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి, ఐరన్ ఉన్నవి ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే చికెన్, మీట్, ఫిష్, మంచిగా పన్నీర్ ఇవన్నీ తినండి. సో దానివల్ల మీకు మంచి హెల్తీ స్కిన్ ఉంటుంది, హెల్తీ హెయిర్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చెమటలు వస్తున్నాయి నేను ఇక్కడ వీడియో చేస్తుంటే, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకని నేను ఫ్యాన్ వేసుకోలేదు. సో అదనమాట. మీకు హెయిర్ బాగుండాలి అనుకుంటే ఒక సైడ్ మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ కానీ లేదా హోమ్ రెమెడీస్ కానీ అవి కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇంకొక సైడ్ ఏంటి అంటే ఇన్పుట్ అవుట్పుట్ రెండు బాగుండాలన్నమాట. అలానే మన ఫుడ్ కూడా ఎగ్స్ తీసుకోండి, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, వెజిటేబుల్స్ తీసుకోండి, మంచి ఫైబర్ ఐరన్ ఉన్నవి మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మంచి ఫుడ్ తీసుకోండి. దానివల్ల కూడా స్కిన్ అండ్ హెయిర్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఫేస్ చేస్తుంది ఏంటి అంటే యాజ్ ఎ మదర్ అయిన తర్వాత నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఫీడింగ్ ఇస్తాం కాబట్టి ఎక్కువ మన మీద మనం ఇంట్రెస్ట్ చూపించుకోము. సో మన మీద మనం ఇంట్రెస్ట్ చూపించుకోవాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. వెయిట్ గెయిన్ అవుతున్నారు లేదా వెయిట్ లాస్ అవుతున్నారనో, హెయిర్ ఫాల్ అవుతుందనో అదే పెద్ద డిప్రెషన్ అనమాట. మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎగ్స్ తీసుకోవాలి, చికెన్, మంచి ఫిష్ తీసుకోండి, పన్నీర్ తీసుకోండి, మంచిగా ఓట్స్ తినండి, చాలా వెరైటీస్ ఫ్రూట్స్ తీసుకోండి. సో ఈరోజు కాకపోతే రేపు తగ్గుతాము వెయిట్లో. సో దానివల్ల ప్రాబ్లం ఏముండదు. మీరు, మీ బేబీ, మీ ఫ్యామిలీ బాగుండాలంటే మీరు హెల్తీగా ఉండాలి. సో మీ స్కిన్ అండ్ హెయిర్ హెల్తీగా ఉండాలంటే మీరు ఫుడ్ ఇంటేక్ బాగా తీసుకోవాలి. సో అదనమాట. సో మంచిగా ఫుడ్ తీసుకోండి, దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏదో ఆయిల్ పెట్టుకోవడం, షాంపూస్ రుద్దేయడం, సీరమ్స్ వాడేయడము, కండిషనర్లు యూజ్ చేయడం దీనివల్ల కాదు. ఇదొక 70%, 60%, 50% మాత్రమే అందరికీ. వాళ్ళ స్కాల్ప్ టైప్ని బట్టి 50%, 60%, 70% మాత్రమే. అండ్ ఫుడ్ అనేది 100%. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్, జంక్ ఫుడ్, న్యూడిల్స్ అని, మంచూరియన్ అని అవి కాదు. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. నేను నార్మల్గా ఒక వీడియో చూసాను, చికెన్ అన్నారు అని, తనెవరో చికెన్ కూడా మంచి ప్రోటీన్ అనేసి తనెవరో న్యూడిల్స్ అంటే తనకి ఇష్టం అంట. సో ఆ చికెన్ న్యూడిల్స్ తినడం వల్ల హెల్తీ అయినా అని మెసేజ్ చేశారు. నేను ఏదో వీడియో చూస్తాను. చికెన్ న్యూడిల్స్ అనేది అది జంకా లేకపోతే ప్రోటీనా మీరే కామెంట్ చేసేసేయండి. సో ఈ జర్నీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే వ్లాగ్స్ కానీ, కుకింగ్ కానీ, హెయిర్ కేర్ కానీ, స్కిన్ కేర్ కానీ అన్నీ మీకు యూస్ఫుల్ అయ్యేవి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది.
వస్తుంది. సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒకవేళ నా జర్నీ వీడియో మీకు నచ్చితే మాత్రం నెక్స్ట్ ఏ వీడియో చేయాలి కామెంట్ చేసేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఆయిలింగ్ మర్చిపోకండి, హెయిర్ వాష్ మర్చిపోకండి, హోమ్ రెమెడీస్ యూస్ చేయండి. అలానే ఇంపార్టెంట్గా ఫుడ్ కూడా బాగా తీసుకోండి. సో ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ కాకండి, దేనికి ఎక్కువ డిప్రెషన్గా స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి. మన స్కిన్, హెయిర్ హెల్త్ ఈ 3 బాగుండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్లీప్ కూడా అస్సలు మిస్ చేసేసుకోకండి, స్లీప్ కూడా మిస్ అవ్వకండి, టైం టు టైం పడుకోండి. సో అలా ఆయిలింగ్ ఫుడ్ ఇలా తీసుకుంటే డెఫినెట్గా మీకు కూడా నా లాంటి లాంగ్ హెయిర్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.